అమరావతి రాజధాని వరద ముంపుకు గురైందని వైఎస్ఆర్సీపీ మంగళగిరి ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి అన్నారు. కొండవాగు నుంచి వచ్చే నీళ్లు సరిగా వెళ్లకపోవడంతోనే అమరావతి రాజధానికి వరదలు వస్తున్నాయన్నారు. అక్రమ నిర్మాణాలను ఆపాలి అన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం న్యాయమా అని అడిగారు. వాటర్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఫెయిల్ అయిందంటే 12 సెంటీమీటర్లు వర్షం పడింది మన రాజధాని క్యాచ్మెంట్ ఏరియా కానీ పైన కొండవీడి దగ్గర నుంచి కానీ. మీరు ఆల్రెడీ పంపుల ద్వారా కృష్ణానదికి వదులుతున్నారు, అట్లాగే మద్రాస్ కెనాల్కి కూడా పంపుల ద్వారా వదులుతున్నారు. కొన్ని నీళ్ళైతే అక్కడ మన టోల్ గేట్ దగ్గర అవతలే పోయి కృష్ణా మన గుంటూరు ఛానల్కి వెళ్ళే ఛానల్ బ్రీచ్ చేసింది. ఇన్ని రకాలుగా వాటరు ఇదైనా కూడా ఇంకా అంత వాటర్ మిగిలి ఉంది. మళ్ళీ ఇప్పుడు మీరు బ్రీచ్ చేయబోతున్నారు అంటే ఎంత క్వాంటమ్ ఆఫ్ వాటర్ అక్కడ ఉంది. అసలు మీ ఇరిగేషన్ వాళ్ళు కానీ మీ సిఆర్డిఏ ఇంజనీర్లు కానీ ఏం చేస్తున్నారని అడుగుతున్నాం మేము. అంటే వాటర్ని ఎక్కడికక్కడ దాని సహజంగా వెళ్ళే మార్గాలను మీరు కాదని అక్కడక్కడ కొన్నింటిని మీరు బ్లాక్ చేసి ఈ వాటర్ని మళ్ళీ డైవర్షన్ చేయడానికి ఏదో మీ ప్రయత్నం మీరు చేశారు. కానీ అది ఫెయిల్ అయింది. ఫెయిల్ అయ్యి మెయిన్ వెంట దగ్గరే ఎక్కడైతే హైవే కింద మీరు వెంట్లు ప్రొవైడ్ చేశారో హైవే వాళ్ళు, ఆ వెంట్లు 24 అడుగులు పూడుకుపోయి ఉన్నాయని మీరే చెప్తున్నారు. 24 అడుగులు 9 వెంట్లు అది పుడుకుపోతే ఇక వాటరు ఎటు మీకు ఆ వాగు నుంచి కొండవీటి వాగు నుంచి వచ్చి పంపుల దగ్గరికి చేరుతుంది సార్? రైతులు ఉన్నారు, ఎప్పుడు మా స్థలం మాకు ఇస్తారా? ఆ స్థలంలో వచ్చిన స్థలాన్ని మా పిల్లలకి ఏదో రాసి కొంత వాళ్ళకి ఇద్దామా, పెళ్ళైన మా ఆడపిల్లకి కొంత ఇద్దామా అనే ఆశతో ఎదురు చూసే రైతులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి గురించి చెప్తున్నాం. మీరు మొదలైనప్పటి నుంచి కూడా రాజధాని నో డౌట్ రాజధానికి ఎవరు ఏం మాట్లాడలేదు, మీరు చేస్తున్నారు, చేయండి. వేల కోట్ల రూపాయలు అప్పులు తెస్తున్నారు, తేండి, చేయండి. కానీ ప్రాపర్ వేలో వెళ్ళటం లేదు అనేదే మా అభిప్రాయం. దాన్ని సరైన పద్ధతిలో చేయమనే మిమ్మల్ని కోరుకుంటున్నాం తప్ప మేమేదో బురద జల్లే కార్యక్రమం కాదు. ఏదన్నా పలానా విషయంలో తప్పుంది, నీరు అక్కడ నిలబడిపోయి అని చెప్పిన దానికే మా మీద మీరు కేసులు పెట్టే కార్యక్రమాలు చేపట్టారు. ఇది ధర్మమా? అంటే మీరు చేస్తున్నది పద్ధతిగా లేదు. ఆ కార్యక్రమం వల్ల జనానికి ఇంత నష్టం వస్తుంది, ప్రభుత్వ ఖజానాకి ఇంత నష్టం వస్తుంది చెప్పటం మా తప్పుగా మీరు భావించి మా వాళ్ళ మీద మీరు కేసులు పెడతారా? ఇది పద్ధత? ఒక్కసారి ఆలోచించమని కోరుకుంటున్నా. యావత్ ప్రజానికం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది.